హాయ్, ఇవాళ రెసిపీ వచ్చి తప్లెంట్ అండి. ఇది బియ్యపిండితో కానీ జొన్నపిండితో కానీ చేసుకోవచ్చు. నేను బియ్యపిండితో చేస్తున్నాను. తెలంగాణ సైడ్ ఇది సర్వపిండి అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమలో చాలా ఫేమస్. బియ్యపిండి తీసుకొని అందులో జీలకర్ర వేసుకోండి. తర్వాత తెల్ల నువ్వులండి, హెల్త్కి ఎంతో మంచిది. తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. ఎంత కొద్దిగా క్వాంటిటీ ఎక్కువైనా ఏం పర్వాలేదు, చాలా మంచిది. తినడానికి కూడా చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న బియ్యపిండి క్వాంటిటీని బట్టి దానికి తగ్గ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కొని వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా ఎంత వేసినా బాగుంటుందండి. తర్వాత సొరకాయ అండి, నేను ఒక సొరకాయ మొత్తం వేసానండి. దీంట్లో సొరకాయ మొత్తం వేస్తే టేస్ట్ ఏమైనా వేరియేషన్ వస్తుందని ఆలోచించిన అవసరం లేదు. సొరకాయ ఎంత వేస్తే అంత రోస్టీగా, అంత రెడ్డిష్గా, బాగా క్రిస్పీగా వస్తాయండి, బాగుంటాయి. ఒక చిన్న క్యారెట్ వేయండి. ఎక్కువ వేస్తే స్వీట్ వస్తుంది, బాగోదు. పచ్చిమిర్చి, మిరపకాయ, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీకి వేసి ఆ పేస్ట్ కూడా వేసేయండి. ఆనియన్స్ సన్నగా తరిగే అలవాటు ఉన్న వాళ్ళు సన్నగా తరిగి వేసేసుకోండి. లేని వాళ్ళు కచ్చా పచ్చాగా మిక్సీకి గ్రైండ్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి తర్వాత శనగబడలు వేసుకోండి. శనగబడలు కూడా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి. శనగబడలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఈ పిండి కలపడంలో వాటర్ ఎక్కువ పట్టదండి. చూడండి ఎంత పీల్ ఆఫ్ వచ్చిందో. సొరకాయ మొత్తం వేసేసాను నేను. వాటర్ తక్కువ క్వాంటిటీ పడుతుందండి. నాకు ఒక చిన్న సైజు గ్లాస్తో వాటర్ పట్టింది అంతే, ఎక్కువ పట్టలేదు. మీరు కలిపేటప్పుడు చూసుకొని ఏ విధంగా ముద్ద మనం రొట్టె తట్టడానికి ఏ విధంగా రావాలో పిండి అంతవరకు వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకొని కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక పేపర్, ఓలిగ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన చేతిలో సరిపోయేంత ముద్ద, దానికన్నా ప్యాన్లో సరిపోయేంత ఆ సైజు ఎంత ఉందో దానికి తగ్గట్టు మనము రొట్టె తట్టుకోవాలండి. నాకు ఒక చేత్తో సెల్లో కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక చేతితో తట్టడానికి రావట్లేదు. పక్కన పెట్టేసి మీకు తట్టి చూపిస్తాను. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బాగా రౌండ్గా రొట్టె చేత్తోనే అండి తట్టేసుకోవాలి. తట్టేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తాము. ఇవి తిప్పి కాల్చమండి. ఎంతసేపు ఉన్నా వన్ సైడే పెట్టి అలానే కాలుస్తాము. ఆ హోల్ పెట్టడం వల్ల ఆయిల్ పైకి వచ్చి మొత్తం ఈవెన్గా రోస్ట్ అవుతుంది, బాగుంటుంది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు రోస్ట్ చేసేటప్పుడు గట్టిగా ఉన్న తినగలిగిన వాళ్ళు ఎక్కువ రోస్ట్ చేసుకోండి. తినలేని వాళ్ళు తక్కువగా కాల్చుకోండి. ఎలా ఉన్నా దాని టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అంతే. చూసారుగా కలరు ఎంత బాగుందో. ట్రై చేసి చూడండి. మీరు వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయలేదండి. దయచేసి వీడియోస్ అందరూ చూడండి, బాగుంటాయి. ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ వచ్చి పచ్చిమిర్చి, కొబ్బరి మిక్సీకి వేసి ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు మిక్సీకి వేసి దానిపైన గట్టి పెరుగు వేసుకొని కలుపుకొని అద్దుకొని తినాలండి. చాలా బాగుంటుంది. ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, లేకపోతే చేతులపైన చిట్లుతుంది ఆయిల్. దీనికి ఇంకొక కాంబినేషన్ ఏమంటే మీగడండి. పెరుగులోని మీగడ పైన రొట్టె బోర్లు వేసి దాన్ని పైన మొత్తం అప్లై చేయాలండి. అప్లై చేసి ఆ పచ్చి కారం చెప్పాను కదా, దాంట్లో పెరుగు వేసి కలుపుకొని అద్దుకొని తింటే అద్దురుద్ది అంతే, వేరే లెవెల్ టేస్ట్, సూపర్గా ఉంటుంది. ఈ ఐటెం టిఫిన్కి పనికొస్తుంది, మిగిలిన స్నాక్స్కి పనికొస్తుంది. ఇంట్లో ఇవి మిగిలిపోయేదంటూ ఉండదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ చాలా బాగుంటుంది. నోరు బాగలేనప్పుడు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. దయచేసి వీడియోస్ని అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఓకేనా? అందరూ చూసి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. ఓకే, బాయ్.